నగరంలో పలు రోడ్లపై కార్పొరేషన్ అధికారులు స్పీడ్ బ్రేకర్లు వేశారు. కానీ జీబ్రా లైన్లు మార్చారు. అధిక స్పీడ్ వలన వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయని కార్పొరేషన్ అధికారులు పలుచోట్ల రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేశారు. కానీ రాత్రుల్లో అవి కానరాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా లైన్లు ఉంటే వాహనదారులు గుర్తుపట్టి జాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదాల నుండి బయటపడే అవకాశం ఉంది. అందుకే ప్రమాదాల నివారణ కోసం వేసే స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా లైన్లు వేసి వాహనదారుల ప్రమాదాల బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇవాళ స్పీడ్ బ్రేకర్లు వేయాలంటే కనీసం ఒక 10 అడుగులు దూరంలో కనిపించేటట్టుంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, యాక్సిడెంట్ కాకుండా ఉంది అనే జాగ్రత్త కోసం 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎవరు వెళ్ళడానికి కాషన్ కనపడుతుంది. వాటి మీద జీబ్రా మార్క్స్ వేయాలి, వైట్ మార్కింగ్ వేయాలి. వైట్ మార్కింగు జీబ్రా ఎల్లో మార్కింగ్ చేస్తే లైటింగ్ కనపడుతుంది. రాత్రిపూట కూడా స్పీడ్ బ్రేకర్ ఉందో లేదో స్పాట్లో వచ్చే వరకు తెలియకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసిన ఉద్దేశం కూడా మర్చిపోయి వాళ్ళు ఏదో మొక్కుబడిగా ఉంటుంది కాబట్టి ప్రజల్ని ప్రమాదాల నుంచి కాపాడే ఉద్దేశంతో వేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు ఈరోజు ప్రజలకి ప్రమాదాలని కొందెచ్చేటువంటి గంటికలుగా ఇవి తయారైనాయి. తక్షణమే ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు అన్నిటికీ కూడా జీబ్రా లైన్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అనేక సెంటర్లో ఇంకా రోడ్లు కొత్తగా నిర్మించారు కానీ స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడం వల్ల కూడా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గుంటూరు నగర విస్తృతిని బట్టి ఉన్నటువంటి పెరుగుతున్న రద్దీని బట్టి నూతనంగా రోడ్లు నిర్మిస్తూ స్పీడ్ బ్రేకర్లు వేస్తూ వాటికి మరవకుండా జీబ్రా లైన్స్ వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.